హాయ్ అండి. పెళ్ళైన తర్వాత ఒక విచిత్ర న్యాయం మొదలవుతుంది తెలుసా? అమ్మాయి తప్పు చేసినా అమ్మాయిదే తప్పు, అబ్బాయి తప్పు చేసినా అమ్మాయిదే తప్పు. ఎన్ని బాధలు పెట్టినా, ఎంత నరకం చూపించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా అమ్మ భరిస్తే మంచి భార్య, మంచి కోడలు, మంచి కూతురు. కానీ ఒకరోజు నాకు అవ్వట్లేదు, నేను భరించలేను, ఇక్కడ నుండి నాకు విముక్తి కావాలని ఒక్క మాట మాట్లాడితే అప్పుడే ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు. అవునా? ఆమె అడ్జస్ట్ కాలేదంటారు, ఆమె తట్టుకోలేదంటారు, ఆమె ఇంటి పేరు చెడగొడుతుందంటారు. ఇంతకు ఆమె ఎందుకు మాట్లాడిందో ఎవ్వరు అడగరు. భరిస్తున్నంత కాలం మంచిదయింది, భరించలేను అని చెప్పిన క్షణం నుంచి చెడ్డదవుతుంది. అప్పుడు పుట్టింటి వైపు చూస్తే అక్కడ కూడా తోడు ఉండదు. విడిపోతే భారం మాపై పడుతుందేమనే భయమే ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది మాటలు కాదు, ఇప్పుడు జరుగుతున్న నిజం. ఇది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఇది కథలా అనిపించవచ్చు, కానీ ఇలాంటి బాధలో బతుకుతున్న ఆడవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అవునా కదా? కామెంట్ చేసి చెప్పండి. భరించినంత కాలం మాత్రమే మంచిదంటారు. ఎప్పుడైతే ఓపిక నశించి లేదు అని ఒక్క మాట అన్నదో చెడ్డదైపోతుంది. అవునా కదా?